2024 చివరిలో టెర్రా ఐసిస్ నుంచి ఎన్ఐసికి భూములు డేటా బదిలీ చేసిన సమయంలో ఎన్ఐసి కూడా గుర్తించలేకపోయిందని రెవెన్యూ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. సో ఎవరు కూడా గుర్తించలేకపోయారు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని. ప్రభుత్వ స్థాయిలోనే వింగ్ అవసరం అయితే దీనికి ఏదో ఏదో ఉంది కదా నడుస్తుంది కదా అనకుండా దానికోసం ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి దీన్ని మానిటరింగ్కి అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే దాదాపు 75 లక్షల మందికి పైగా రైతులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1.60 కోట్ల ఎకరాల భూములు, 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇట్లా ఇవన్నీ ఇగో భూముల డేటా నిర్వహణ ఈ పోర్టల్ ద్వారా జరుగుతుంది. రోజుకు సగటున 40,000 లావాదేవీలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో ఈ డేటాలో ఏమైనా లోపాలు సమస్యలు వస్తే వాటిని సమీక్షించడానికి ప్రభుత్వ పరంగా ఒక ఎక్స్పర్ట్ వ్యవస్థ అనేది ఇప్పటిదాకా లేదు. గతంలో టెర్రా ఐసిస్, ఇప్పుడేమో ఎన్ఐసి డేటా నిర్వహణ చేపడుతుండగా సాంకేతికతపై లోతైన అవగాహన సమీక్షించే నేర్పున్న నిపుణుల అవసరాన్ని ఇటీవల జనగామ సంఘటన నొక్కి చెప్పింది. సో దీంట్లో రహస్యంగా సాగిన లావాదేవీల గురించి పోర్టల్ నుంచి ఇవన్నీ విషయాలు బయట తీసి ఈ సీడాక్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు